హలో ఎస్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు భారత్ సెల్వ్ అకాడమీ. సో మనం ఇందుకైతే ఒక వీడియో చేయడం జరిగింది. సీసీఏకి సంబంధించింది మార్క్స్ అనేది షో అవుతుంది. అప్లికేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత ప్రింట్అవుట్ చేస్తారు కదా, షో అవుతుంది అని చెప్పి చాలామంది అయితే మనకి కామెంట్స్లో చేస్తుంటారు అనమాట. ఓకేనా, దీనికి సంబంధించిన మెయిల్ ఏ విధంగా పెట్టాలని చెప్పేసి ఒకసారి వీడియోలో చెప్తాం పూర్తిగా. అది నెక్స్ట్ ఇంకో విషయం చూసుకుంటే, నేను ఇందాక వీడియో చెప్పాను కదా 70% ఇలాగ అంటే సీసీఏ ఓల్డ్ స్టూడెంట్స్ 70% వచ్చిన వాళ్ళకి ఇలాగ షో అవుతుందని చెప్పేసి మనం చెప్పడం జరిగింది కదా. అయితే ఇప్పుడు ఏమంటున్నారంటే చాలామంది 95% మాకు కూడా షో అవుతుంది అని చెప్పేసి చాలామంది అయితే మనకి కామెంట్ చేయడం జరుగుతుంది. 92% వచ్చిందని షో అవ్వట్లేదు, 93 వచ్చిందని షో అవ్వట్లేదు అని చెప్పేసి. ఓకేనా, అయితే దీనికి ప్రాబ్లం ఏంటంటే, మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఐ థింక్ ఒకటి టెక్నికల్ ఇష్యూ అవ్వచ్చు. ఓకేనా, మేబీ ఏంటంటే ఎందుకంటే ఒక స్టూడెంట్కి షో అవుతుంది, ఇంకో స్టూడెంట్ షో అవ్వట్లేదు అంటే కంపల్సరీ ఏంటంటే టెక్నికల్ ఇష్యూ అనమాట. ఓకేనా, మీరు ఏం చేస్తారంటే మెయిల్ అయితే అదే టెక్నికల్ ఇష్యూ ఏమవ్వాలి, ఎందుకంటే మీరు మెయిల్ అయితే షేర్ చేయండి. ఓకేనా, మెయిల్ అయితే షేర్ చేయండి. అసలు ఎందుకు అవుతుంది టెక్నికల్ ఇష్యూ అయితే 1 డే అవ్వచ్చు, 2 డే అవ్వచ్చు. ఇదేంటంటే ఈ మంత్ దగ్గర ఒక February 7 దగ్గర నుంచి అయితే చాలామందికి ఎవరెవరు అప్లై చేస్తుంటారో అందరికీ ఎవరికి షో అవ్వట్లేదు అనమాట. ఓకేనా, బిఫోర్ అయితే అందరికి చాలామంది షో అయింది. ఇప్పుడు 14 దగ్గర కొంతమంది వరకు షో అయింది మార్క్స్ అని. దాని తర్వాత అయితే ఎవరికి కూడా షో అవ్వట్లేదు. ఓకేనా, చూడండి మీకు చూపిస్తాను. మీరు ఫస్ట్ ఏంటంటే హెల్ప్ డెస్క్ ఉంటుంది, rrbapply.inకి వెళ్ళినట్లయితే ఇక్కడ చూడండి rrb.help.in CSE@CSE government.in ఉంటుంది కదా. ఇది మీరు ఇందులోకి వెళ్ళొచ్చిన అయితే దానికి ఏంటంటే ఈ విధంగా అయితే మెయిల్ చేయండి. ఓకేనా, సబ్జెక్ట్ చూడండి CCS మార్క్స్ నాట్ షో ఇన్ ఇంగ్లీష్ అనమాట, ఇన్ RRB లెవెల్ 1 అప్లికేషన్స్. ఎవరికైతే షో అవ్వట్లేదు మీరైతే కంపల్సరీ షో చేసుకున్నాం, కంపల్సరీ మెయిల్ అయితే సెండ్ చేయండి. ఓకేనా, అది చూసుకున్నట్లయితే రెస్పెక్టెడ్ సార్ అని మేడం చూసుకున్నట్లయితే ఎడుతున్నాను ఫస్ట్ టైపింగ్ స్క్రీన్ షాట్ తీసుకొని జస్ట్ టైప్ అంటే పేస్ట్ చేసాను ఆడ. చూడండి, ఐఎమ్ CCA కోర్స్ కమ్ యాక్ట్ అప్రెంటిస్ క్యాండిడేట్స్ ఐఎమ్ ఫిల్డ్ RRB లెవెల్ 1 ఫామ్ క్లిక్ ఆన్ CCS బటన్ అంటే ఏమంటారు, CCS బటన్ క్లిక్ చేశాను. దాని తర్వాత ఫిల్ ఆల్ డీటెయిల్స్ కూడా ఫిల్ చేశాను. ట్రేడ్ డ్యూరేషన్ అన్నీ కూడా ఫిల్ చేయడం, అన్ని సర్టిఫికేట్లు కూడా అన్నీ కూడా అంటే సర్టిఫికేట్లు ఉన్న మార్క్స్ అన్నీ కూడా ఫిల్ చేయడం అయితే జరిగింది ఇక్కడ చెప్పడం జరుగుతుంది అనమాట. దీని తర్వాత బట్ ఇన్ ఫైనల్ ప్రింట్అవుట్ CCS మార్క్స్ ఆర్ నాట్ షోయింగ్. ఓకేనా, ఏమంటుందంటే ఫస్ట్ ఏంటంటే CC అని చెప్పేసి అయితే ఎస్ అని క్లిక్ చేశాడు. తర్వాత ఏంటంటే సర్టిఫికేట్ డీటెయిల్స్ అన్నీ పెట్టడం జరిగింది. ఇవన్నీ అయితే ఫుల్ ప్రాసెస్ అయిన తర్వాత ఫైనల్ ప్రింట్అవుట్ ఉంటుంది కదా, ఫైనల్ ప్రింట్అవుట్ అనేది దాని క్వశ్చన్స్ ఏమో మార్క్స్ అనేది షో అవ్వట్లేదు అనమాట. ఓకేనా, దిస్ ఈజ్ ఏ ప్రాబ్లమ్ నాట్ ఓన్లీ విత్ మై మెనీ అంటే ఏమంటుందంటే ఇది నాకు ఒక్కరికే కాదు, మెనీ క్యాండిడేట్స్ కన్నా చాలా మందికి అయితే ఎవరెవరైతే అప్లై చేస్తుంటారో అందులో ఏంటంటే అప్లికేషన్స్లోనైతే అవ్వట్లేదు అని చెప్పి ఏదైతే పెట్టండి జరిగింది, అప్లికేషన్లో షో అవ్వట్లేదు మార్కులు అని చెప్పి ప్లీజ్ సాల్వ్ ఇష్యూ సూన్ పాసిబుల్ యాజ్ CCA ఆస్పిరెంట్స్ ఇలా ఎట్టేసిన తర్వాత కింద అసలు దానికి సంబంధించిన స్క్రీన్ షాట్ కూడా ఈ విధంగా చూసారు కదా, స్క్రీన్ షాట్ కూడా ఈ విధంగా ఈ అబ్బాయి అనేది షేర్ చేయడం అనేది జరిగిందనమాట. ఓకేనా, అది నేను అంటున్నా ఏమంటే మీరు కూడా చూడండి ఇలా నేను ఈ విధంగా పెడతాను అనేది. ఓకేనా, దీన్ని అయితే మీరు ఇలాగా స్క్రీన్ షాట్ తీసుకొని పేస్ట్ చేయండి. ఓకేనా, దీన్ని ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని పేస్ట్ చేసి డైరెక్ట్ ఏంటంటే rrbcsc.inకి అయితే help.csc.inకి దీనికైతే షేర్ చేయండి. మనకి ఏమైనా రిప్లై వస్తే మీకైతే రిప్లై చేస్తాను. ఓకేనా, ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. మీరైతే ఏం వర్రీ అవ్వకండి. మీరైతే సర్టిఫికేట్స్లో ఉన్న మార్క్స్ సర్టిఫికేట్ నెంబర్స్ అన్నీ నీట్గా ఇచ్చారు కాబట్టి ప్రాబ్లం ఏం కాదు. ఇన్ కేస్ సర్టిఫికేట్ డేటు మీ నేమ్స్ ఏమైనా రాంగ్ ఇచ్చినట్లయితే ఎడిట్ ఆప్షన్ అయితే వస్తుంది, అందులో మీరు ఎడిట్ చేసుకునే ఆప్షన్ కూడా మీకు కలుగుతుంది. ఓకే, నెక్స్ట్ ఏంటంటే జోన్ చేంజ్ చేసుకునే ఆప్షన్ అయితే మీకు రాదనమాట. ఓకేనా, ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. కంపల్సరీ ఎవరెవరికి అయితే మార్క్స్ అవ్వట్లేదు మీరైతే కంపల్సరీ మెయిల్ అయితే చేయండి. ఓకేనా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.